లోక్సభలో స్మోక్ అటాక్. స్మోక్ క్యాన్లతో పొగ రిలీజ్ చేసిన దుండగులు విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి రచ్చ. భయాందోళనకు గురైన ఎంపీలు ఇద్దరిని చితకాబాది పోలీసులకు అప్పగింత. పార్లమెంట్లో బయటపడిన సెక్యూరిటీ వైఫల్యం. ఒకే సమయంలో సభ లోపల బయట కలకలం. మొత్తం 5 నిందితుల అరెస్ట్. పార్లమెంట్పై టెర్రర్ దాడి జరిగిన రోడే ఘటన. పార్లమెంట్లో 2 దుండగుల కలకలం రేపారు. స్మోక్ క్యాన్లతో లోక్సభలోకి ప్రవేశించి దట్టమైన పొగలు రిలీజ్ చేసి అలజడి సృష్టించారు. బుధవారం మధ్యాహ్నం లోక్సభలో 0 అవర్ కొనసాగుతుండగా ఓ దుండగుడు విజిటర్స్ గ్యాలరీ నుంచి సడన్ గా సభలోకి దూకాడు. బెంచ్ల మీద దూకుతూ స్పీకర్ చైర్ వైపు వెళ్తుండగా కొందరు ఎంపీలు పట్టుకొని చితకబాదారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి మరో దుండగుడు స్మోక్ క్యాన్తో ఓపెన్ చేసి సభలోకి పొగను వదిలాడు. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనలో ఎంపీలు భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో పార్లమెంట్ బయట ఓ మహిళ మరో యువకుడు కూడా స్మోక్ క్యాన్లతో పొగ రిలీజ్ చేస్తూ నినాదాలు చేస్తారు. ఈ ఘటనలో మొత్తం 5 పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే భారతదేశానికి ఒక గుండెకాయ పార్లమెంటు. ఎందుకంటే అక్కడ ఎలాంటి భారతదేశంలో ఆర్థిక వ్యవస్థకు కానీ అభివృద్ధి పనులకు కానీ ప్రజలకు జరిగే సంక్షేమ పనుల గురించి కానీ అక్కడ పూర్తిగా అక్కడ జరుగుతున్నటువంటి విషయం. కాకపోతే విపక్షాలు ఏమంటున్నాయంటే ఎవరైతే నిన్న అలజడి చేశారో వాళ్ళు మైసూరుకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ ఆయన లెటర్ ప్యాడ్ మీద విజిటర్ పాస్ని తీసుకోవడం కూడా జరిగింది. అందుకే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ లెటర్ ప్యాడ్ మీద దుండగులు ఎలా వచ్చారు. అదేవిధంగా పార్లమెంటు డిసెంబర్ 13న పార్లమెంటుపై కూడా దాడి చేస్తామంటూ కూడా కొంతమంది టెర్రరిస్టుకు సంబంధించినటువంటి వర్గాలు కూడా చెప్పడం, అదేవిధంగా నిన్న జరగడం 2000 సంవత్సరంలో దాదాపు 2000 నుంచి 2001 సంవత్సరంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. 22 సంవత్సరాల తర్వాత మరోసారి పార్లమెంట్ మీద జరిగింది. ఆ రోజు అంబాసిడర్ కార్లో వచ్చి కాల్పులు చేస్తే ఈరోజు డైరెక్ట్ ఏకంగా కొంతమంది విజిటర్స్ కూడా పార్లమెంట్ సమావేశాలు చూసే అవకాశం కల్పించడంతో వీళ్ళందరికీ కొంతమంది విజిటర్స్ రూపంలో వెళ్ళడం, వీళ్ళు లెటర్ ప్యాడ్ మీద వెళ్ళడంతో వీళ్ళందరినీ చెక్ చేసినా కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి మెటాలిక్ అనేది కనిపించకపోతే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ కూడా ఏం క్యాచప్ చేయలేవు. కాకపోతే ఇక్కడ మరి వారు ఎందుకు వచ్చారు, అసలు కొన్ని నినాదాలు భారత్ మాతాకి జై అంటూ కూడా నినాదాలు చేశారు. అదేవిధంగా కొన్ని నినాదాలు చేశారు. ఎందుకు అసలు దానికి అలజడికి కారణం ఏంటో కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది.